సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పరిగి బస్టాండ్ వద్ద ఉన్న మార్కెట్లో కొత్తుమూరి వ్యాపారస్తుల నుంచి అధికంగా సుంకం వసూలు చేస్తున్నారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ మంచు అనే వ్యక్తి మార్కెట్లో రైతుల వద్ద అధికం సుంకం వసూలు చేస్తున్నారు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీ సుంకం ఎంత వసూలు చేయాలో అని సుంకం ధరలు బోర్డుపై రైతులకు తెలియజేయాలని కోరారు. హిందూపురం మున్సిపల్ మార్కెట్ నందు ఇక్కడ పరిగి బస్ స్టాండ్ నందు ఉన్నాము. వీళ్ళంతా కూడా కొత్తిమీరికి సంబంధించినటువంటి రైతులు. ఈ రైతులకు సంబంధించినటువంటి వీళ్ళు రోజు వచ్చి పల్లెల్ని ఇంకా ఉదయము తెల్లవారుజాము 3 గంటలకే లేచి ఇక్కడ కొత్తిమీర తెచ్చుకొని హిందూపురంలో వ్యాపారాలు చేసుకొని వెంటనే మళ్ళా 10 గంటలకు 9కు వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతారు. వీళ్ళకి సంబంధించినటువంటి సుంకం వసూలు చేసేటటువంటి మంజు అనేటటువంటి వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతూ రైతులంటే అగౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఇక్కడున్న రైతులంతా కూడా వాపోతున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు మహిళా రైతుల పట్ల కానీ ఈరోజు పురుష రైతుల పట్ల కూడా అగౌరవంగా మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దౌర్జన్యం చేస్తూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మున్సిపల్ కమిషనర్ అయితే ఏమి, మాకు ఎవరైతే ఏమి, మీరు ఏదైనా ఉంటే ఈరోజు బొలెరో 2 వీలర్ ఏదైతే ఇక్కడ టాటా ఏసీ కని రాసినారు, దీనిలో 120 రూపాయలు ఈరోజు వాళ్ళు వసూలు చేయడం జరిగింది. మిగిలినటువంటి 3 వీలర్ల ఆటోలకు కూడా ఈరోజు 80 రూపాయలు కుదురుతావా, 120 రూపాయలు వీళ్ళ దగ్గర ఈయన దగ్గర 120 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుంది. ఎవరు మాట్లాడరులే, ప్రశ్నించరులే అనేటటువంటి ఉదాసీనతతో ఈరోజు విపరీతంగా విచ్చలవిడిగా మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే గెజిట్ విడుదల చేసినారో దాని ప్రకారం మాత్రమే వీళ్ళు వసూలు చేయాల. అవన్నీ దానికంటే నీళ్ళు వదిలేసి ఈరోజు ఏమాత్రం మాతో ఎవరు అడుగుతారులే అనేటటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణితో ఇష్టం వచ్చినట్లుగా రైతుల్ని సుంకం పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైతుల్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాల్సినటువంటి సందర్భము. రైతులకి మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్న వారిపైన వెంటనే కమిషనర్ గారు కూడా వెంటనే ఒక బోర్డు అనేది 2-3 చోట్ల ఎంత సుంకం వసూలు చేయాలనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలా లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల్ని ఈరోజు సుంకం పేరుతో దోపిడీ చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ దోపిడీని ఆపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.